నమస్తే. మొన్నటి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన వ్యక్తి అశోక్ గారు. ఆయన దాదాపు 30,000 ఓట్లు సాధించారు. బేసిక్గా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయనకి ఇన్ని ఓట్లు వస్తాయని కూడా సరే ఎవరు ఊహించుండరు. బట్ ఆయనకి ధీమా ఉండొచ్చు, నేను ఖచ్చితంగా గెలుస్తాన ధీమా ఉండొచ్చు. కానీ ఈ స్థాయిలో ఓట్లు రావడం అన్నది కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో ఆయనతో మనం డైరెక్ట్గా మాట్లాడదాం. అందుకే నేను ఆయన స్టూడియోకి పిలిపించిన. నా ముందు అశోక్ గారు ఉన్నారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే అన్న. యా, మొత్తానికి ఒక 30,000 ఓట్లు వచ్చినట్టున్నాయి. నా లాస్ట్ ఇంటర్వ్యూలో ఐ థింక్ నేను అనుకుంటా 2 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టున్నాను. బిఫోర్ ఎలక్షన్ అంటే నోటిఫికేషన్ బిఫోర్ అండ్ తర్వాత జస్ట్ ఎలక్షన్ పోలింగ్కి ముందు చేసిన. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. నాకు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పింది ఏంటంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తగ్గినా సెకండ్ ప్రయారిటీ నాకు భారీ ఎత్తున పడతాయి, సో నేను ఖచ్చితంగా ఈజీగా బయటపడతాను అనుకున్నారు. సో ఈ 30,000 ఓట్స్ రావడం అన్నది అంటే గొప్పగానే చూస్తున్నారా, లేదు నాకు ఇంకా ఓట్లు పడాల్సి ఉండేని అనుకుంటున్నారా? వాస్తవంగా సెకండ్ ఓటింగ్ నాకు 90,000 వరకు వచ్చాయి. కానీ వాస్తవంగా ఫస్ట్ ఓటింగ్ ఒక 70,000-80,000 నాకు రావాలా. రాకపోవడం గల కారణం ఏంటంటే నేను అడావుడిగా లాస్ట్ మూమెంట్లో ఎన్నికల్లోకి దిగడం. అంటే నీ ఓటర్ నమోదు ఎక్కడ కూడా చేయలే. అంటే నాకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వాళ్ళే 200 మంది అసలు ఓటింగ్ నమోదు చేసుకోవాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడంలో కొంత వాళ్ళు ముందుకు రాలేదు. పైగా మొన్న 9వ తారీఖు నాడు, జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి. అన్ని డేట్లు వచ్చిన కారణంగా హైదరాబాదులో ఉన్న ఏ స్టూడెంట్స్ కూడా ఊర్లలోకి పోయి ఓటేయడానికి ముందుకు రాలి. ఒకటి ఓటర్ నమోదులో మనం విఫలమైనం, రెండోది ఎగ్జామ్ తేదీలు ఉన్న కారణంగా. అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు నాకు ఓటేయాల్సిన వాళ్ళు ఓటింగ్ పోలింగ్ కేంద్రానికి రాలేకపోయారు. దాని కారణంగా నాకు ఓటింగ్ అనేది చాలా తగ్గింది. పైగా ఇవాళ ప్రధాన పార్టీలు అన్నీ కూడా డబ్బులు పంపిణీ చేసినాయి. వాస్తవంగా నాకు మొదటి ఓటు పడే సందర్భంలో అంటే స్టూడెంట్స్ వేరే వాళ్ళు చెప్పారు, మీరు పలానా సార్కి వేస్తే బాగుంటుంది, ఆయన కరెక్ట్ పర్సన్ చెప్పారు. కానీ ఆడికి వచ్చినాక ఆ డబ్బుల ప్రభావం కారణంగా మొదటి ఓటు పడాల్సిన నాకు సెకండ్ ఓటు పడింది. అంటే సెకండ్ ఎన్ని పడ్డాయి మీకు? 90,000 ఓట్లు వచ్చిండే బహుశా. అవునా? ఇప్పుడు ఎందుకంటే రాకేష్ రెడ్డి, తీర్మాన్ మల్లని ఇద్దరు కాదన్నోళ్ళు మూడో వ్యక్తి నాకే ఓటేశారు. సెకండ్ వాళ్ళకి కౌంట్ చేయరు కదా మనం, అంటే మన వాళ్ళకి పడ్డాయి కౌంట్ చేయరు. ముందుగా ఎలిమినేషన్ అయినాం కాబట్టి కౌంటర్లు రాలేదు. వాస్తవంగా నేను అక్కడ కౌంటింగ్ కేంద్రంగా ఉన్నా. ఫస్ట్ ఓటు ఒక ప్రతి పోలింగ్ స్టేషన్లో 200 వరకు వస్తే సెకండ్ ఓటింగ్ 300, 400 అట్లా ఆ సందర్భంలో వచ్చినాయి. థర్డ్ ఓటింగ్ కూడా చాలా పడినాయి. అంటే బీజేపీ వాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ థర్డ్ ఓటింగ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కనుక నేను కౌంట్ చేసుకుంటే నాకు దాదాపు 150,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఓటింగ్లో విద్యార్థులు అనే వాళ్ళు ఓటు నమోదు చేయకపోవడం, 2 ఓటింగ్ కేంద్రం రాకపోవడం, 3 డబ్బుల ప్రభావం, ఈ 3 కారణంగా నేను కొంత విఫలమయ్యాని చెప్పేసి భావిస్తా ఉన్నాను. అయినా మిగతా 48 మంది అభ్యర్థులకు 11,000 ఓట్లు వస్తే ఒక ఇండిపెండెంట్గా నాకు ఒక 30,000 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ప్రయారిటీలో 30,000 ఓట్లు వచ్చాయి. సో మీరు కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు వాళ్ళని అంటున్నారు మీరు. కానీ నేను ఏమన్నా దారి ఖర్చులు, పెట్రోల్ ఖర్చు, దారి ఖర్చులు, పేపర్, భోజనాల ఖర్చు, పేపర్ యాడ్స్, మెయిన్ పేపర్ లోనే పేపర్ యాడ్ ఇచ్చారంటే మంచి ఖర్చు అవుతుంది కదా, మినిమం 10-20 లక్షలు అవుతుంది. మా బ్రదర్స్ ఉన్నారు, ఓకే, యుఎస్ లో ఉంటారు, మా 3 బ్రదర్స్ ఉంటారు, మా కజిన్ బ్రదర్స్, ఓకే, వాళ్ళు వేయించారు. ఓహో, అట్లా, ఓకే. సో ఆల్ పేపర్స్ లో వేయించారు, వాళ్ళు వేయించారు. అప్పుడు నేను అనుకున్నాను అనమాట బాగానే ఖర్చు పెడుతున్నట్టు. వద్దని చెప్పాను, పేపర్లో దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అంటే ఎందుకు నీకు గట్టిగా విద్యార్థుల మద్దతు బలంగా ఉంది కదా, ఈ అవకాశం ఎందుకు కొట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పేపర్లో వేయించారు అంటే. అట్లా వద్దని చెప్పాను. అసలు నాకంటే ఎక్కడ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే పేపర్లో ఒక 14 ఏళ్ళు 15 జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి పేపర్ల వల్ల పెద్దగా ఏం లాభం జరిగితే లేదన్న 1% కూడా మనకి ఎందుకు అవకాశం ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి నేపథ్యంలో వాళ్ళు ముందుకు వచ్చారు. సో భవిష్యత్తు మీద మళ్ళీ మీకు ఏమనిపిస్తున్నది? పాలిటిక్స్లో ఉండాలి అన్న ఒక ఆలోచన ఏమన్నా వస్తున్నదా? రాజకీయాలకు రావాలా, రాజకీయం చేయాలనే ఫీలింగ్ అయితే ఏం లేదు. ఒకటే, నేను గత 4-5 సంవత్సరాలుగా నిరుద్యోగుల వెంట నడిచాను, ముందు ముందు నిరుద్యోగుల వెంట నడుస్తాను. ఇదే రాజకీయం చేయాలా, వాస్తవంగా ఎమ్మెల్సీ పోటీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. లాస్ట్ మూమెంట్ లో విద్యార్థులు డిమాండ్ చేసి అనుకోకుండా ఎన్నికల్లో నామినేట్ చేసిన వ్యక్తినే. ఉద్యమాల టైంలో కూడా విద్యార్థులే వాళ్ళకి బలంగా వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చినప్పుడు ఉద్యమాలకు వచ్చిన వ్యక్తినే. కానీ ఎక్కడ కూడా నేను రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం లేదు, ముందు ఉంటుందనే గ్యారెంటీ కూడా ఏం లేదు. సమస్యలు ఉంటే కొట్లాడుకుంటే వెళ్ళిపోవడమే ఉద్దేశం అంతే. ఒక మానవ హక్కులు, ఒక సామాజిక సమస్యలు, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా ఉద్యమాలలో బలంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి నేను. సో మళ్ళీ 2.5 years లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇదే ఎలక్షన్ వస్తుంది. సో మళ్ళీ అప్పుడు పోటీ చేస్తారా? అయ్యాల పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కదా, మళ్ళీ అయ్యాల పరిస్థితి ఇవ్వాలని ఊహించలేం కదా. ఇవాళ డబ్బులు పెట్టే వాళ్ళు వచ్చారు, రేపు ఇంకో 200 కోట్లు పెట్టాని రావచ్చు. ఇప్పుడు మనకి ఎంత నేమ్ ఉన్నా ఏదున్నా కూడా 200 కోట్ల ముందు నిలవడం అంటే కష్టమైంది కదా. అంటే అయ్యాల పరిస్థితులను బట్టి అయ్యాల నిర్ణయం తీసుకుంటాం.
కానీ అయ్యాలో ఉందని చెప్పేసి ఇయ్యాలని నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అని మీరు ముందే నిర్ణయం తీసుకున్నారట కదా, అసలు మొన్న పోటీ చేసిన దానికి కూడా మీరు దీక్షలు చేసింది లేకపోతే బయట ఏదో ఫోకస్ అవ్వడానికి ప్రయత్నం చేసినంత లీడ్స్ టు ఎలక్షన్ అట కదా. లేదు మరి లాస్ట్ 4-5 సంవత్సరాలు ఇప్పుడు నేను ఎస్ఐ కానిస్టేబుల్లో రిజర్వేషన్ అంశాలు వచ్చినాయి, కొట్లాడినాం. లాస్ట్ టైం 14 పేపర్ లీక్ అయినాయి, కొట్లాడినాం. అప్పుడు ఎమ్మెల్సీ పోస్ట్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు అట్లా అంటే నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను కదా. ముందే రాజకీయాలకు రావాలనుకుంటే ఏదో రాజకీయ పార్టీ ఏదో మద్దతు తీసుకొని వచ్చేవాళ్ళని. పైగా 27వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ వస్తే 28 నాడు నేను నైట్ నిర్ణయం తీసుకున్నాను. వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ నేనే ముందుగా కనుక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే ఓటు నమోదు కార్యక్రమం చేసుకునేవాడిని కదా. ఓటు నమోదు కార్యక్రమం చేసుకునేవాడిని, ఏదో ఒక పార్టీని అప్రోచ్ అయ్యేవాడిని, టికెట్ తీసుకునేవాడిని, ఎన్నికల్లో పోటీ చేసేవాడిని. అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. సో మన ఎమ్మెల్సీ వెంకట్ గారు కూడా అదే చెప్తున్నారు, బల్మూరి వెంకట్. సో ఆయన ముందుగానే ఇదొక పొలిటికల్ దీంట్లో భాగంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన దీక్ష ఇంకోటి చేసి అట్లా ప్లాన్ చేసుకున్నాడు అని. మరి బల్మూరి వెంకటే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లాంగ్ జంప్ కోసం అని పిలిచింది కదా. మరి బల్మూరి వెంకటే పిలిచింది. మరి బల్మూరి వెంకట్ లాంగ్ జంప్ కోసం కొట్లాడిన రోజు మరి అక్కడ వేరే దగ్గర సమస్యలు ఆయన కొట్లాడినప్పుడు ఆయనకు రాజకీయాల కోసం చేసిండా? ఆయన రాజకీయాలు చేసి అనుకోవచ్చా? మరి సమస్యలను కొట్లాడుతుంటాం కాబట్టి రాజకీయాలలో మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి అపవాదులు కంపల్సరీ చేస్తారు. దానివల్ల ఇలాంటి మాటలు అని పడదు. ఇప్పుడు ఇక బీజేపీ వాళ్ళు ఏమంటారు, మన బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ కోవట్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కోవట్ అంటారు. మరి ఎవరు కోవట్ నేను? మరి వీళ్ళు వాళ్ళు కోవట్ అంటే వాళ్ళు వీళ్ళు కోవట్ అంటే ఎవరు కోవట్ నేను? మరి సో మీకు పడ్డ 30,000 ఓట్లు గెలుపు ఓటములని ప్రభావితం చేసినాయి అనుకుంటున్నారు? గెలవడానికి ఒక ఓడిపోవడానికి కౌంటింగ్ 3 రోజులు పట్టింది కదా. 3 రోజుల పాటు కౌంటింగ్ పట్టిందంటే దానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ వల్లనే సెకండ్ ఓటింగ్ కావచ్చు, ఫస్ట్ ఓటింగ్ కావచ్చు, ఇవన్నిటి కారణాల వల్ల ఎక్కువ 3 రోజులు టైం పట్టింది. సో ఒకవేళ మీకు పడ్డ 30,000 ఓట్లు వేరే వాళ్ళకి పడి ఉంటే వేరే ఉండేదా? అట్లేం మీరు ఒకవేళ పోటీలో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు నాకు పడిన సెకండ్ ఓటింగ్ చూసుకుంటే తీర్మార్మల్లకు 9,750 తీర్మార్మల్లకు వస్తే 9,500 రాకేష్ రెడ్డికి వచ్చినాయి. ఆయనకు 167 లీడ్ వచ్చింది. ఎవరికి? మల్లన్నకి. మీకు పడ్డ మీకు ఫస్ట్ వేసిన వాళ్ళు జస్ట్ మెజారిటీ మల్లన్నకి వేసారు. సెకండ్ పోలింగ్ లో 250 వచ్చినాయి. అదే అంటున్నా, సెకండ్ పోల్ ఓన్లీ 250తో గెలిపోవడం అనేది ప్రభావితం చేయదు కదా. కాబట్టి ఇక్కడ గెలిపోవటం వల్ల బాగా ప్రభావితం చేసింది డబ్బులు ప్రభావితం చేసినాయి. ఎందుకంటే తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ, రాకేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలు లెంక కుదురుతుందా? కుదరదు కదా. రాకేష్ రెడ్డికి ఫస్ట్ ఓట్ వేసిన వ్యక్తి తీర్మానం వలన వేసిండు. తీర్మానం వల్ల ఫస్ట్ ఓటింగ్ వేసిన వాళ్ళు రాకేష్ రెడ్డి సెకండ్ ఓటింగ్ వేసారు, 3వ ఓటు బీజేపీకి వేసారు. అంటే ప్రధాన పార్టీలు 1-2-3 1-2-3 వాళ్ళ పోని ఓటింగ్ సెకండ్ ఓటు నా వైపు మళ్ళీంది. అంటే ఇక్కడ ఓటింగులలో ఈ ప్రజాస్వామ్యానికి ఇవాళ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. పేరుకి ఎన్నికలు పెడుతున్నారు. ఎన్నికలు అనేవి 100 కోట్ల రూపాయల ఖర్చుల మధ్య కొనసాగుతున్నాయి. దీని కారణంగా ఈ సమాజం కోసం పాటుపడాలనుకున్న వాళ్ళకి, ఈ సమాజం కోసం కొట్లాడాలనుకున్న వాళ్ళకి, ఈ సమాజం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకి స్పేస్ దొరకట్లేదు. ఎవడైతే డబ్బులున్న వాడు ఎమ్మెల్యే ఎన్నిక పరిస్థితి వల్ల నెలకొని ఉన్నది. ఎలక్షన్ కమిషన్ పూర్తి విఫలమైంది. డబ్బులు పంచుతున్నారని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాల. నేను నార్కట్పల్లిలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. నేను మహబూబాబాద్లో లైబ్రరీలో పోయి పిల్లలతో మాట్లాడితే నా మీద కేసు పెట్టారు. మరి ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా లైబ్రరీ పోయి ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి మాట్లాడి వాళ్ళ మీద కేసు లేదు, నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు మహబూబాద్కి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళి సిఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టినా, అక్కడ లైబ్రరీ మీద కంప్లైంట్ చేశాను, కేసు పెట్టాను నా మీద. నేను పోయి నా మీద దాడి చేశానని పోయి కంప్లైంట్ చేసినప్పుడు ఇంతవరకు నా ఫోన్ బలగొట్టారు. ఫోన్ రికార్డ్ యాజ్ వెల్స్ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసిన, డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ చేసిన, నల్గొండలో ఎన్నికల కలెక్టర్ కంప్లైంట్ చేసిన, నల్గొండ ఎస్పీ కంప్లైంట్ చేసిన, ఇంతవరకు ఎఫ్ఐఆర్ దిక్కులేదు. ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం చెప్పండి? నీతిగా నిజాయితీ కొట్లాడనే వాళ్ళకి స్పేస్ దొరుకుతుందా? మీరు చెప్పండి ఒకసారి, వాస్తవం ఎట్లా ఉంది? 100 కోట్ల రూపాయలు ప్రభావితం చేసే సందర్భాలలో ఇవాళ జరుగుతుంటే ఎన్నికలు, ఇక్కడ సామాన్యుడు వచ్చే అవకాశాలు లేని పరిస్థితులలో వీళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలా? మళ్ళీ పోటీ చేయొద్దు అన్న ఆలోచన ఉందా మీకు కూడా? అట్లానేం లేదు. అయాల పరిస్థితులను బట్టి ఆయన ఉంటే పోటీ చేయవచ్చు. చేస్తానికి గ్యారెంటీ కూడా ఏం లేదు. మీ ఫైట్ అయితే మీరు చేస్తూనే ఉంటారు. ఫైట్ అయితే నడదు. ఫైట్ చేస్తున్నప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అప్పుడు కూడా ఇంకా బలంగా వస్తాయి. ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి విద్యార్థుల తరపున, ఉద్యోగుల తరపున, ఈ విద్యా వ్యవస్థ యొక్క సమస్యల తరపున అశోక్ సార్ కొట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మొన్న కొట్లాడినా, ఎన్నికల ముందు కూడా చెప్పిన, అశోక్ సార్ ఓడిపోయినా గెలిచినా నిధుల తరపున మాట్లాడే ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే. ఇలా తీర్మానం వలన ఇవాళ గెలిచిండు. పట్టభద్రుల తరపున ఆయన ప్రశ్నిస్తాడా? ఎన్ని ధర్నాలు వచ్చి పాల్గొంటాడు? ఇవాళ గెలిచిన బల్మూరు వెంకట్ ఉన్నాడు. బల్మూరు వెంకట్ అనే వ్యక్తి అలా విద్యార్థుల తరపున మాట్లాడకుండా ప్రభుత్వం తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటున్నాడు. దాని కారణంగా నెగిటివ్ వచ్చేసింది ఇవాళ మొత్తం కంప్లీట్గా. విద్యార్థుల తరపున మాట్లాడాలి.
ప్రభుత్వం తరపు ఒకళ్ళతో పుచ్చుకోవడం కాదు, విద్యార్థుల తరపున ఎప్పుడైతే నిలబడగలుగుతామో విద్యార్థులకు మన్నలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వం వైపు మారితే నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చాలామంది అంటే కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈయన పక్కాగా ఒక కోవర్ట్ లాగానే వ్యవహరించిండు అన్న ఒక ఆరోపణ మీ మీద చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకేం సమాధానం చెప్పారు? ఎవరికి మీరు అన్నట్టు ఇందాకనే వాళ్ళు ఈయన కోవర్ట్ అంటారు, వీళ్ళు ఆయన కోవర్ట్. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మన మీద అబండాలు ఇస్తుంటారు. అలాంటి ఇదేం లేదు, ఎక్కడ ఏముండదు. అశోక్ సార్ ఎప్పుడైనా పాలిటిక్స్ లో ఇలాంటి సహజంగా నడుస్తూ ఉంటాయి. అంటే ఇక అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ మీద కోవట్టు వాళ్ళ మీద కోవట్టు అంటారు. అంటే ఆరోపణలు ఎంత సహజమో కోవర్ట్లు ఉండడం కూడా అంతే సహజం అంటున్నాను. నేనైతే ఎవరికైతే కోర్టు కాదు, నేను ఎవరు విద్యార్థుల తరపున కోర్టుగానే ఉంటా తప్ప ఈ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే ఏం పని చేయను. ఒకవేళ అవసరమైతే రాజకీయాల నాయకులే నీ అవసరం మాకుంది మా తరపున కొట్టాడంటే అప్పుడు ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే ఇవాళ విద్యార్థుల వ్యవస్థకి వెళ్ళి ఎంతోమంది రాజకీయ నాయకులు తయారయ్యారు. నీ రాజకీయ నాయకుడు కంప్లీట్గా మారుతానని నేనేం చెప్పడం లేదు. అంటే వ్యవస్థలో ఎలా ఎందుకంటే జర్నలిస్ట్ని కదా, ఒక జర్నలిస్ట్ నుంచి ఎటువైపు వచ్చిన నేను ఫ్యాకల్టీ వైపు వచ్చిన, ఫ్యాకల్టీ నుంచి ఎటువైపు వచ్చిన ఉద్యమాల వైపు వచ్చిన. రేపు పరిస్థితి ఎట్లుంటో తెలియదు కదా. రేపటి ఇవ్వాలి మనం అంచనా వేయడానికి కరెక్ట్ కాదు. కాకపోతే నిరంతరం నేను ఉన్నంత వరకు ఇంకో 20 సంవత్సరాల వరకు నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, విద్యా వ్యవస్థ తరపున కంప్లీట్గా అశోక్ సార్ కొట్లాడతాడు. అశోక్ సార్ ఎవరికి కోర్టు కాదు, ఏది ఉన్నా కూడా జెన్యున్ అని. ఒకవేళ నేను ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తాను, పార్టీ తరపున బలంగా చేస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలలో 1% కూడా ఇప్పటివరకు మొదలుపెట్టలా. ఇయర్ క్యాలెండర్ మొదలు పెడతాన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 రావాలా, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 రావాలి. ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పేపర్ లీక్ అయింది కాబట్టి కొంత డిలే జరిగింది. సో అది కొంత పోస్ట్ పోన్ అయ్యి ఉండొచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. పేపర్ లీకేజ్ గత గవర్నమెంట్ కదా, దానికి ఏం సంబంధం? జాబ్ క్యాలెండర్ గురించి మీరు గ్రూప్ జాబ్ క్యాలెండర్ మీరు సోయి లేకుండానే ఎన్నికల మేనిఫెస్టోలో తేదీలు ఇచ్చిన మీకు ఇవాళ తేదీలు ఇచ్చే సోయి లేదా మరి? ఓకే, అంటే ఎన్నికల మేనిఫెస్టో ఎవరు తయారు చేశారు? మరి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ఏప్రిల్ 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు ఏ విధంగా పెట్టారు? అంటే సోయి లేకుండా పెట్టారా మీరు? మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో. నిరుద్యోగులను ఆగం చేయడం కోసం, నిరుద్యోగుల ఓట్లు పొందడం కోసం మాత్రమే పెట్టిన మేనిఫెస్టోకు సంబంధించి ఇంతవరకు ఒక IAS ఆఫీసర్ సమీక్ష కానీ, మంత్రి సమీక్ష కానీ, విద్యావ్యవస్థ సమీక్ష కానీ ఇంతవరకు ఏం జరగాల. వాళ్ళ జూన్ వచ్చింది, విపరీతంగా ఫీజులు, ఒక్కొక్క స్కూల్లో 1,00,000 రూపాయలు మినిమం. హైదరాబాదులో 50,000 రూపాయలు, 40,000 రూపాయలు తక్కువ ఏ స్కూల్లో ఫీజు లేదు. వాళ్ళ హైదరాబాదులో ఒక నిరుద్యోగి ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి తను సంపాదించిన దాంట్లో 30% విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇంతవరకు ఒక సమీక్ష జరిగిందా? స్కూల్ ఎడ్యుకేషన్ పైన సమీక్ష జరిగిందా? ఫీజుల పైన సమీక్ష జరిగిందా? ఏది జరగట్లేదు. ఎవడి గోలా వాడిది అన్నట్టుగా ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చినాం, వాళ్ళ సంపాదన వాళ్ళది అన్నట్టుగానే కొనసాగుతుంది తప్ప విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ముందు కూడా ఉంటుందని గ్యారెంటీ కూడా లేదు. సో మీరు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల విషయంలో ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేదా? ఏం తీసుకుని చెప్పండి. ఒక్కటంటే ఒక్కడికి తీసుకోలేంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే నింపడం శాతం కావట్లేదు. ఓకే, వాళ్ళు 9,210 ఉద్యోగాలు గురుకుల ఉద్యోగాలు ఇస్తే నువ్వు 6,500 నింపి 2,500 పోస్టు మిగిల్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ రీలింక్వేషన్ ఆప్షన్ కోసం కొట్లాలు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళ ధర్నా చేసి తీర్మానం వల్ల ఆడంగపోతాయని అడ్డుకున్నారు. కానీ వాళ్ళ మీద నిర్ణయం లేదు. గ్రూప్ 2 పోస్టు 783 ఉన్నాయి, ఒక్క పోస్ట్ ఇంతవరకు పెంచలే. ఎందుకు పెంచారు పోస్టులు? 783 పోస్టులు ఒక్క పోస్టు పెంచలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు చెప్పండి? కానీ వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. టీఆర్ఎస్ 100% మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ 200% మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి ఎలాంటి ప్రణాళిక లేదు. ఇవాళ విద్యార్థుల తరపున పదవులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి వకాలతో పుచ్చుకుంటున్నారు. వాళ్ళకి అలా బ్రేక్ వాటర్స్గా పనిచేస్తున్నాయి వాళ్ళు. అంటే విద్యార్థులు ముందుకు పోనీయట్లేరు, వాళ్ళు గట్టిగా కొట్లాడదామంటే కొట్లాడనివ్వట్లేరు. ఇటు ప్రభుత్వానికి కలవకుండా మధ్యలో బ్రేక్ వాటర్గా పనిచేసి అడ్డం పడుతున్నారు. వాళ్ళ వల్ల ఇక నష్టమే తప్ప లాభం జరుగుతలేదు. వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు వెంకట్ గాని మిగతా వాళ్ళంతా మేము సమస్యని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాము, వాళ్ళ వాయిస్ వినే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కనీసం వినేటోడు కూడా దిక్కులేడు. మేము పరిష్కరిస్తామనంటే మళ్ళీ దీనికి గొడవలు చేసి ధర్నాలు చేసి దాన్ని ఏదో మేమే చేసినామని మళ్ళీ తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. మరి బల్మూరు వెంకట్ ఎందుకు ధర్నా చేసిన? టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఎస్పీ దగ్గర ఎందుకు ధర్నా చేసిన బల్మూరు వెంకట్? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేసే హక్కు నీకుంటుంది, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడానికి హక్కు లేదా? మరి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, జీవో నెంబర్ 46 పరిష్కరిస్తామని చెప్పారు, మంత్రులు చెప్పారు, కమిటీ చేసినాం అంటున్నారు కదా. మరి కమిటీ చేసి 60 రోజులుగా కమిటీకి ఇచ్చింది. 317 జీవో మీద కమిటీ చేసినాం,
46 జీవో మీద కమిటీ చేసినాం, మేము నిర్ణయం తీసుకోబోతున్నాం అతి త్వరలో, ఈ నెలాఖరులో ఒక డెసిషన్ వస్తుందన్న లెవెల్లో వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు కోర్టులో కేసు వేసారు, మరి 6 నెలల దాకా టైం లేదా మీకు? డిసెంబర్ 7వ తారీఖున వచ్చిన తెల్లారి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా, 6 నెలలు అవుతుంది. 6 నెలలుగా రోడ్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేం పరిష్కారం చూపిస్తారు చెప్పండి మీరు? గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు, జీవో నెంబర్ 46 చేయలేదు, గురుకుల రిక్రూట్మెంట్ సరిగా నింపలేదు. వాళ్ళ మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, 11,000 ఎందుకు వేసారు మీరు? మరి ఏ సోయి లేకుండా, అంటే పాఠశాలలు ఎన్ని పాఠశాలల్లో టీచర్లు ఉన్నారు, ఎన్ని పాఠశాలలు లేరు అని ఏది లేకుండా గాల్లో మెడలు కట్టారా మీరు? వీళ్ళ మేనిఫెస్టో ఎట్టుందంటే గాల్లో మెడలు కట్టినట్టుగా ఉంది. ఆ మేడలు అనేవి కూలిపోయినాయి. ఇప్పుడు విద్యార్థులలో కంప్లీట్గా గత గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడానికి 7 సంవత్సరాలు పట్టింది, మీ గవర్నమెంట్ మీద నెగిటివ్ రావడానికి 6 నెలలు టైం పట్ల. కాబట్టి రేపు ఈ నిరుద్యోగ అన్ని అంశాలపైన చలో ఇందిరా పార్క్ పిలుపునిస్తా ఉన్నాం. ఎప్పుడు? ఈ రొమ్ముడోలో ఉంటుంది. ఓకే. సో ఆల్ ఇష్యూస్ మీద అంటే ఎవరు మీరే ఇండిపెండెంట్ గానా? లేదు, అందరు విద్యార్థి రేపు అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నాం, కమ్యూనిస్టులను కలుస్తాం, బీజేపీ అంటే ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులను కలుస్తాం, అన్ని విద్యార్థి సంఘాలను కలుస్తాం, కలిసి చలో ఇందిరా పార్క్ పిలుపునిస్తాం. టోటల్ అందరూ కలుపుకొని పోతాం. ఇప్పుడు మీకు పడ్డ ఈ 30,000 ఓట్స్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనా? అంటే కాంగ్రెస్కి పడ్డ ఓట్లు అంటే కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా మీకు వేసిరా? అట్లా నేను చెప్పలేను. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లని ఎందుకు అనుకుంటాం? అశోక్ సారు పాఠం చెప్పిండు, ఒక గురువుగా ఓటేసి ఉండొచ్చు కదా, లేదా విద్యార్థుల సమస్యలపైన కొట్లాడితే నమ్మకంతో వేసి ఉండొచ్చు కదా. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లుగా మనం చెప్పలేము, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లుగా చెప్పలేము. అశోక్ సార్ మీరు నమ్మకంతో వేసిన ఓట్లు ఉండొచ్చు కదా, వ్యతిరేక ఓట్లు ఉండొచ్చు, అశోక్ సార్ మీరు నమ్మకంతో ఓట్లు వేసి ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కాబట్టి కంప్లీట్గా నాకు పడ్డ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు అని చెప్పడానికి కూడా ఏం లేదు. నేను నిరంతరం విద్యా సమస్యలపైన కొట్లాడమే నా డ్యూటీ. ఒకవైపు పాఠం చెప్తా, విద్యార్థులకు కావాల్సినప్పుడు పాఠం చెప్తా, సమస్యలను కూడా కొట్లాడుతా, అది నా డ్యూటీ. సో చాలామంది మీరు ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్ నడుపుకునే వాళ్ళు పోటీ చేస్తున్నారు అన్న యాంగిల్లోనే తీసుకెళ్ళారు. అంటే మీరు ఏదో సారు లేకపోతే ఇంకోటి దాన్ని ఏదో పాజిటివ్గా చెప్పుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్, ఓనరు. సో దాంట్లో భాగంగా చూడాలి తప్ప ఆయన ఏదో సేవ చేసినట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఎలక్షన్లో మీ మీద వచ్చిన ఆరోపణ. మరి ఇప్పుడు అందరు 10,000 రూపాయలు ఫీజు ఉందనుకో, నేను 1000 రూపాయలకి ఇస్తున్నా, సర్వీస్ అనలేమా? ఓకే, సర్వీస్ అనలేమా అంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఛానల్లో చెప్పిన లాస్ట్ టైం, టీసాట్ గవర్నమెంట్ ఛానల్ చెప్పిన, టీసాట్లో చెప్తే ఏం డబ్బులు ఇస్తారు? డబ్బులు ఇవ్వరు కదా, సర్వీస్ చేసినాం కదా. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పాము, అంటే సర్వీస్ చేయకపోతే మరి అశోక్ సార్ మీ నమ్మకం లేదు, 30,000 ఓట్లు లేరు కదా. నిజంగా అశోక్ సార్ అనే వ్యక్తి ఇన్స్టిట్యూట్ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటే అశోక్ సార్కి ఓటేయరు కదా. మరి సరే, ఇన్ని ఇన్స్టిట్యూట్లు 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, హైదరాబాద్లో కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అన్ని 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మరి ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ వచ్చి ముందుగా నిలబడలేక విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు? కానిస్టేబుల్ సమస్య ఉంటే ఎవరు రాలే, గురుకుల సమస్య ఉంటే ఎవరు రాలే, నేను నిలబడుతున్నా కూడా నమ్ముతున్నా అంతే. చూద్దాం సో మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది రాబోయే రోజుల్లో. సో 2.5 yearsలో మీరు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ పోటీ చేయడమే మీ టార్గెట్? అట్లేం లేదు. అట్లేం లేదు. ఓకే, గ్రౌండ్ వర్క్ అంటే ఏం లేదు. గ్రౌండ్ 2.5 years అంటే వెరీ షార్ట్ పీరియడ్. మళ్ళీ గ్రౌండ్ వర్క్ అంటే ఏం లేదు, విద్యార్థుల యొక్క సమస్యల పైన కొట్లాడడం అశోక్ సార్ యొక్క. లేదంటే పైసలు బాగా సంపాదించి సంపాదించడానికి పొలిటీషియన్ కాదు, పెట్టిన వాళ్ళ స్థాయికి ఎదగాల. నేను ఒక పొలిటీషియన్ కాదు, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు. ఏ రోజు వచ్చే ఎలక్షన్ లో కూడా డబ్బులు పెట్టడం ఫీజు 2,000 చేయండి, 5,000 చేయండి, అయిపోతుంది. 5,000 ఇస్తే ఎట్లుంటుంది మరి? పేద సర్వీస్ చేయాలి కదా, సర్వీస్ చేయకుండా అయితే విద్యార్థుల నమ్మకం అయితే ఉండదు కదా. ఇవాళ కూడా నా ఇన్స్టిట్యూట్ ఫీజు అంతా ₹1 ఇచ్చిన, 100 రూపాయలకి ఇచ్చిన, 500కి ఇచ్చిన, 1000 రూపాయలకి ఇచ్చిన, 2000కి ఇచ్చిన. మహా అయితే హైయెస్ట్ ఫీజు 5,000 రూపాయలు. నేను 5,000 పెట్టినప్పుడు బయట 20,000 ఉంది. ఎప్పుడైనా 1/4 ఆఫ్ ఫీజుతోనే నేను వాళ్ళ స్టూడెంట్స్కి ఫీజు ఇస్తా ఉన్నాను. వాళ్ళు 1000 రూపాయలు పెడితే 250 పెడతా, వాళ్ళు 4,000 పెడితే నా దగ్గర 1000 రూపాయల ఫీజే ఉంటుంది. అంటే విద్యార్థులకు అందుబాటులో విద్యను తీసుకురావాలన్న ఉద్దేశంలో ఉన్నాను. ముందు కూడా వేరు సివిల్స్ కూడా రేపు స్టార్ట్ చేయబోతున్నా. వాళ్ళ సివిల్స్ కోచింగ్ ఎంత ఉంది? 1,50,000 కట్టాల ఫీజు. రేపు నేను ఫీజు పెడితే ఒక 15,000, 20,000 రూపాయలని ఫీజు ఇవ్వగలుగుతా. ఎందుకంటే మనకు వచ్చిన దాంట్లో దాదాపుగా 70%, 70% ఖర్చుల వరకు ఉపయోగించే ప్రయత్నం చేస్తాను. అట్లా చేస్తున్నా కూడా నమ్మకం. మరి ఎన్నో ఇన్స్టిట్యూట్లు వాళ్ళందరూ ముందుకు రావాలి కదా. మరి అశోక్ గారు ఒక విషయం అడగాలి. ఇప్పుడు ఈ పట్టభద్రులు కూడా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా 300 తీసుకుని కూడా వెళ్ళి ఓటేసారు. వాస్తవం. ఏం ఆలోచిస్తున్నట్టు మరి వీళ్ళు? అంటే హైలీ క్వాలిఫైడ్ వాళ్ళేమో కొంత ఆలోచన చేస్తారు, సబ్జెక్ట్ మీద ఆలోచన చేస్తున్నారు, సమాజం మీద ఆలోచన చేస్తున్నారు. కానీ ఎప్పుడో డిగ్రీ అయిపోయింది, ఒక 10 years అవుతుంది, ఒక 5 years అయితే ఉంది. ప్రిపరేషన్లు ఎవరు లేరు. అంటే ఓన్లీ క్వాలిఫికేషన్ కోసం మాత్రం చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ పట్టభద్రులు కూడా ఓటుకు అమ్ముడు పోవడం అనేది ఇది ప్రజాస్వామికి విఘాతం కలిగే వ్యవస్థ. ఎందుకంటే మన పేపర్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే డిగ్రీ చదివారంటే మినిమం సమాజం పైన అవగాహన ఉన్నట్టే కదా.
సమాజం పైన అవగాహన కలిగిన వ్యక్తులు కూడా సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళను కూడా డబ్బుల వైపు అడుగులు వేయడానికి కరెక్ట్ కాదు. ఫస్ట్ రాజకీయ నాయకులు అంటే గెలిపే లక్ష్యంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. డబ్బులు ఇస్తుంటే తీసుకుంటారు. డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు అయితే గ్రాడ్యుయేట్స్ అయితే మీ ఓటేమనే ఒక పరిస్థితి ఉండదు కదా. అంటే వీళ్ళు అలవాటు చేస్తున్నారు. ఓకే, వీళ్ళు అలవాటు చేసిన కారణంగా వాళ్ళు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిమ్మల్ని ఎవరు అడగలేదా? ఎవరు కూడా డబ్బులు ఇవ్వని నన్ను ఎవరు అడగలే. నాకు ఇవాళ వచ్చిన ఓట్లు పార్టీల ప్రభావాన్ని దాటి, డబ్బుల ప్రభావాన్ని దాటి వచ్చినటువంటి నికార్సైన నిజాయితీ కలిగిన ఓట్లు నా ఓట్లు. ఇంతకు మించి ఇంకా ఏముండదు ఇంకా. ఎందుకంటే ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి అంటే ఇప్పుడు మామూలుగా పెట్రోల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు, పిల్లలు తిరిగితే వాళ్ళకి హోటల్లో భోజనం చేయించడం, కార్ల పెట్రోల్ వేయించుకోవడం, జేబు ఖర్చులు తప్ప నేను పెట్టిన ఖర్చులు ఏం లేవు. ఇంకొకటి అసలు ఓటే వేరికి రావట్లేదు ఏంది? 30,000 ఓట్లు. ప్రజాస్వామ్యం మీద ఈ నాయకులు చేస్తున్న అంశాల మీద ఎవరు ఇప్పుడు పల్లారాజరెడ్డి గెలిచిండు పోయినసారి 2 సార్లు గెలిచిండు. ఓటు వేయడం రావట్లేదు ఎందుకు అంటున్నా? టిక్ మార్క్ 1వ నెంబర్ వేయడం, 2వ నెంబర్ వేయడం కూడా ఎందుకు రాలేదని. ఎందుకంటే ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. రెండవది, పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రచారం చేయడంలో కరెక్ట్గా ఉపయోగించుకోవడం లేదు. ప్రచారం చేసేటప్పుడు కూడా బ్యాలెట్ పేపర్ ఇట్లా నమూనా బ్యాలెట్ ఉంటుంది, దీంట్లో టిక్కు పెట్టొద్దు, రైట్ మార్క్ కేవలం ఇచ్చిన డబ్బాలో మాత్రమే 1, 2, 3 వేయాలని చెప్పే సందర్భం చేయలేకపోతారు. కొంత టిక్కు పెడతా ఉన్నారు, కొంతమంది ఇంటూ గుర్తు పెడతా ఉన్నారు. ఒకరికి ఇంటూ ఫస్ట్ ఓట్లో ఇంటూ పెడతారు, రెండో కానీ 2 ఇంట్లు పెడతారు, 3 అయినా 3 ఇంట్లు పెడతారు. ఫస్ట్ ఆయనకు ఒక టిక్కు పెడతారు, 2 అయినా 2 టిక్కులు పెడతారు, 3 అయినా 3 టిక్కులు పెడతారు. అంటే కరెక్టుగా మొబిలైజ్ చేయడంలో పోటీ చేసిన వాళ్ళు కూడా విఫలమవుతున్నారు. రెండవది, ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. మూడవది, ఓటేసే వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు ఉన్నారు ఇవాళ. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, 10 ఓట్లు వస్తున్నాయి. అంటే ఒక ఊరిని కూడా ప్రభావితం చేయలేని పరిస్థితులలో పోటీ చేయడం ఎందుకు? కనీసం నీ సొంత ఊర్లో, కనీసం నీ సొంత బంధువుల వర్గంలో కనీసం 50 మందిని ఉంటారు కదా. 50 మంది 100 మందిని కూడా ప్రభావితం చేయలేని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏంటి లాభం చెప్పండి? నేనేమంటున్నా, పోటీ చేయాలా, ప్రజాస్వామ్యంలో కంపల్సరీ పోటీ చేయాలా, ప్రజల్ని చైతన్యవంతం చేయాలా. అందుకే నేను ఏమంటున్నా అంటే, నామినేషన్ చేసిన వ్యక్తులారా మీకు చేతులు జోడి దండం పెడతా ఉన్నా. మీరు ఒకవేళ పోటీ చేస్తే కనీసం ఒక 4 ఊర్లైనా తిరగండి, 4 ఊర్లు తిరిగి ప్రభావితం చేయండి, ఎన్నికల వ్యవస్థ ప్రభావితం చేయండి, నిజాయితీ ఓటేమని చెప్పండి. ఒక 10 ఊర్లు తిరగండి, ఒక 10 మందిని కలవండి, విద్యాలయం కలవండి, కలిసి ఓటక్క అడిగి కనీసం ఒక 400 ఓట్లు 500 ఓట్లు వేస్తే గౌరవంగా ఉంటుంది. కానీ మన ఎన్నికల దాంట్లో చూస్తే 10 ఓట్లు 11 12 మొత్తంగా 48 మందికి వచ్చిన ఓట్ల సంఖ్య 11,000. అందుకే నేనేమంటున్నంటే 52 మంది పోటీ చేయడం ఆశించదగ్గ అంశం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటేసి హక్కు ఉంది. ఈ 52 మంది కనుక నిజాయితీగా కరెక్ట్గా కష్టపడితే కనీసం ఒక 10,000 మందిని ప్రభావితం చేయగలుగుతారు కదా. ఆ 10,000 మందిని మరో 1,00,000 మంది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా. నిజాయితీగా నీట్గా డబ్బులు తీసుకోకుండా ఓటేయని ఒక ప్రభావితం చేసే స్థాయిలో ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఓటేసేటప్పుడు జస్ట్ మీరు నామినేషన్ పత్రంలో 10,000 రూపాయలు కట్టి మీరు అప్లికేషన్ పడేయడం కాకుండా, మీరు పోటీ చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే 10 ఊర్లు తిరగండి, మీ బంధుత్వాలను కలవండి, ఓటర్లను కలవండి, వాళ్ళ ప్రభావితం చేయండి. చేస్తే ఎంతో కొంత న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది అశోక్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయనకి 30,000 ఓట్లు వచ్చినాయి. సో తక్కువ ఓట్లు ఏం కాదు, మంచి ఓట్లే సాధించారు ఆయన. చూద్దాం ఆయన భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేస్తారా, సో ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నది చూస్తూనే ఉండండి మన తొలివేలు.